మనకి దాదాపుగా పత్రికలకి టీవీలలో ఒక లెక్క ఉంది. ఫస్ట్ పత్రిక అంతకుముందు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఇట్లాంటివన్నీ ఉంటే వాటన్నిటినీ కంప్లీట్గా మార్చేస్తూ వచ్చినటువంటిది ఈనాడు. అంతకుముందు జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణ అయితే, అసలు జర్నలిజం తెలియనటువంటి వాళ్ళకి, డిగ్రీ పూర్తయిన వాళ్ళకి పరీక్ష పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఇవన్నిటిని ఆ పరీక్షల ద్వారా వాళ్ళకున్న అవగాహనని తెలుసుకుని ఆ పరీక్షల్లో పాస్ అయినటువంటి వాళ్ళకి తామే ట్రైనింగ్ ఇచ్చి తామే జర్నలిస్టులుగా తయారు చేసినటువంటి వ్యవస్థ ఈనాడు స్టార్ట్ చేసింది. దాని సుదీర్ఘ ప్రస్థానానికి అదే కారణమైంది. ఆ తర్వాత మిగతా పత్రికల్లో అనేక వాటికి ఈనాడు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే హెడ్స్గా పనిచేశారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో TV9 ఆ విధమైనటువంటి పాత్ర పోషించింది. అనేక ఛానళ్ళు అనేక వాటిట్లో వెళ్ళినటువంటి వాళ్ళు TV9 వాళ్ళే ఉంటుంటారు. అయితే ఈనాడు ఇప్పటికీ అది కొనసాగిస్తుంది. తాజాగా మళ్ళీ 239 మందిని దాకా గుర్తించి ఇప్పుడేంటి కొత్త మీడియా ఏదైతే వచ్చిందో వాటికి ఈనాడు సెకండ్ ఫేజ్లో ఏం చేసిందంటే టీవీలో అది బిగిన్ చేశాక టీవీ జర్నలిస్టులను కూడా అట్లాగే జర్నలిజం స్కూల్ ద్వారానే రెడీ చేసుకొచ్చింది. ఇప్పుడు అట్లాగే 246 మందిని ఎంపిక చేసింది. ఇందులో 138 మందే మల్టీమీడియా, అంటే అన్నిటికీ ఆల్రౌండర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ప్రింట్కైనా, ఎలక్ట్రానిక్ మీడియాకైనా, డిజిటల్ మీడియాకైనా. 69 మంది ఉట్టి టీవీ మీడియా కోసం ట్రైనింగ్ అయితే 39 మంది డిజిటల్ మీడియా విభాగాలకి చెంది వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు. నవంబర్ 25 నుండి వాళ్ళందరినీ కూడా అక్కడ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. తద్వారా ఈనాడు తన బాధ్యతాయుతమైనటువంటి పాత్ర భావితరాలకి మళ్ళీ అందించే పాత్ర పోషిస్తోంది.